హలో గాయ్స్, వెల్కమ్ టు బీబీ రివ్యూస్. ఈరోజు నామినేషన్స్ అయితే చాలా హీట్గా జరిగాయి. ఎపిసోడ్లో గనక వెళ్ళిపోతే నిఖిల్ ఏమో నిన్న జరిగిన చీఫ్ డిస్కషన్ గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ సోనియా ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. నిఖిల్ ఏమో చాలామంది నబీల్ అనుకున్నారు, చాలామంది భాష అనుకున్నారు, చాలామంది అక్క అనుకున్నారు అండ్ చాలామంది యష్మి అనుకున్నారు అని చెప్తూ ఉంటాడు. అక్కడ సోనియా ఏమని ఆర్గ్యూ చేస్తుందంటే యష్మిని చీఫ్గా ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు అని అడుగుతుంది. అక్కడ నిఖిల్ ఆన్సర్ చేస్తూ యష్మిని చాలామంది అనుకున్నారు అని, టాస్క్లో రెస్పాన్సిబిలిటీలో షీ వాజ్ ద బెస్ట్ అని నిఖిల్ రెస్పాండ్ అవుతాడు. అవన్నీ అయితే అవసరం లేదు, నాకు యష్మిని ఎవరు అనుకున్నారో చెప్పు అనని సోనియా అయితే అంటుంది నిఖిల్తో. ఆదిత్య ఓం అయితే టాస్క్ మనది కాదు కదా, టాస్క్ వాళ్ళది, వాళ్ళైతే చీఫ్ని సెలెక్ట్ చేసేసారు కదా అని అయితే రెస్పాండ్ అవుతాడు. విష్ణుప్రియ లేచి దే ఆర్ చీఫ్స్, వీ షుడ్ రెస్పెక్ట్ దేర్ డెసిషన్స్ అని అయితే రిప్లై ఇస్తుంది. సోనియా కూడా మళ్ళీ ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది, యష్మిని అసలు ఎవరు యాక్సెప్ట్ చేశారు చీఫ్గా అని. యష్మి ఏమో మీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే అడగండి అని అయితే అంటుంది. సో అందరూ ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఏమో ఐఎమ్ నాట్ డౌటింగ్ మై డెసిషన్ అని అయితే కాన్ఫిడెంట్గా చెప్తాడు. అయినా కూడా సోనియా అక్కడ మళ్ళీ ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. అక్కడ చాలా పెద్ద గొడవ అయితే అవుతుంది. అయితే డెఫినెట్గా నువ్వు యష్మినే చీఫ్గా చేస్తావని ఐ నో అని అయితే చెప్తుంది. అక్కడ నైనిక, నిఖిల్ అండ్ యష్మి అయితే హౌ డు యూ నో అయితే రిప్లై ఇస్తారు. ఏమో మీరు పర్సనల్ కనెక్షన్ పైన యష్మిని చీఫ్ చేశారని ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. ఇఫ్ మేము పర్సనల్గా చూస్ చేసుకున్నప్పుడైతే నబీల్ని అయితే చూస్ చేసుకుంటాను కదా అని నైనిక అయితే అంటుంది. అండ్ ఆ డిస్కషన్ అయితే అక్కడితో అయిపోతుంది. మార్నింగ్ లేవగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్ అయితే ప్లే చేస్తారు, ఏ బిడ్డ ఇది నా అడ్డ. అండ్ కంటెస్టెంట్స్ అయితే అందరూ బాగా డ్యాన్స్ చేస్తారు. మార్నింగ్ సాంగ్ అయిపోయిన తర్వాత అయితే నాగమణికంట అయితే గార్డెన్లో సోఫా పైన పడుకొని ఉంటాడు. బిగ్ బాస్ కుక్కలు అయితే బార్క్ చేస్తూ ఉంటాయి. షాక్ అవుతూ నాగమణికంట అయితే లెగుస్తాడు. ఆ తర్వాత యష్మి వచ్చి నాగమణికంటని హౌస్లోకి పిలుస్తుంది. నిఖిల్ అండ్ నాగమణికంట అయితే చీఫ్స్ డిస్కషన్ గురించి చేస్తూ ఉంటారు. చీఫ్స్ ఎలా ఉన్నారు, నైనిక అండ్ యష్మి నీతో ఎలా బిహేవ్ చేస్తున్నారని అయితే నాగమణికంట డిస్కస్ చేస్తూ ఉంటారు. హౌస్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఒక డిస్కషన్ అయితే హౌస్ మేట్స్ అందరూ చేస్తూ ఉంటారు. నిఖిల్ ఏమో కుకింగ్ గురించి అండ్ యష్మి ఏమో బాత్రూమ్ అండ్ నైనిక వచ్చేసి హౌస్ గురించి అయితే చూసుకోవాలని రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకొని డిస్కస్ చేస్తూ ఉంటారు. అక్కడైతే నిఖిల్ కుకింగ్ టీంలో కొంతమందిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ ప్రీవియస్గా సీత కుకింగ్ టీంలో ఉండటం వల్ల సీత అయితే అది ఇగ్నోర్ చేస్తూ నేను ఎందుకు కుకింగ్ టీంలో లేను, ఐ వాంట్ టు బీ ఇన్ కుకింగ్ టీమ్ అని అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అక్కడ నిఖిల్ అండ్ సీతకి అయితే పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అండ్ అగైన్ అందరూ డిస్కస్ చేసి సీతని అయితే కుకింగ్ టీంలో పెడతారు. సోనియా అయితే నేను రేషన్ మేనేజర్గా అయితే ఉండను అని చెప్తుంది. సో తనని స్వాప్ చేసి సీతాని అయితే పెడతారు. అండ్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. యాక్షన్ రూమ్లో మొత్తం అంతా డెకరేట్ చేసి అయితే బిగ్ బాస్ టీం పెట్టేస్తారు. మొత్తం ఒక ఫారెస్ట్ లాగా అండ్ వన్ స్వాల్డ్, ఒక వాల్ పైన పోస్టర్స్ అయితే 2 పోస్టర్స్ అంటించాలి అని అయితే బిగ్ బాస్ చెప్తారు. సో అందరూ యాక్షన్ రూమ్లోకి అయితే వెళ్తారు. నైనిక, నిఖిల్ అండ్ యష్మి చీఫ్స్ అవ్వటం వల్ల దే ఆర్ అయితే సేఫ్ ఫ్రమ్ నామినేషన్స్ అని బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు. వాళ్ళ ముగ్గురిని అక్కడ ఉన్న దండలైతే వేసుకోమని చెప్తారు. వాళ్ళు అవి ధరించి అక్కడ ఉన్న క్రోన్స్లో అయితే కూర్చుంటారు. ఎవరిని నామినేట్ చేయాలో చీఫ్స్ డిసైడ్ చేయాలని బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేసి చెప్తారు. ఫస్ట్ నామినేషన్స్కి సోనియానైతే పిలిచేస్తారు. సోనియా వచ్చి బేబక్కని, ప్రేరణని అయితే నామినేట్ చేస్తుంది. ఫస్ట్ అయితే బేబక్కని నామినేట్ చేస్తూ మీరు హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ బాగానే చేస్తున్నారు, కానీ రేప్ మాట్లాడతాను, నేను రేప్ చేస్తాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. మొన్న హౌస్ వర్క్ కూడా సరిగ్గా చేయలేదు, కుక్కర్ విషయంలో చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారని అయితే బేబక్కనైతే నామినేట్ చేస్తుంది. చూద్దాం, టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అనే మాటలు ఎక్కువ మాట్లాడతారు అని అయితే తనని అయితే నామినేట్ చేసేస్తుంది సోనియా. బేబక్క అయితే మీరందరూ సెలెక్ట్ చేసుకున్నారు కదా నన్ను కుకింగ్ చేయమని, సో నేను కుకింగ్ చేస్తానన్నాను కానీ నాకు నేనుగా ఏం సెలెక్ట్ చేసుకోలేదు కదా అని అయితే క్వశ్చన్ చేస్తుంది. మేమందరం హ్యాపీగా అడగలేదు అని అయితే సోనియా రిప్లై ఇస్తుంది. గారు కాబట్టి నేను చేశానని రిప్లై ఇస్తున్నారు అని అయితే సోనియా అంటుంది. అక్కడేమో బేబక్కేమో నన్ను అసలు మాట్లాడనివ్వు సోనియా, నన్నైతే మాట్లాడనివ్వట్లేదు నువ్వు అని బేబక్క అంటూ ఉంటుంది. వీ హ్యాడ్ ఆప్షన్స్ అని సోనియా అంటూ ఉంటుంది. సోనియా అయితే వాయిస్ చాలా అనవసరంగా వాయిస్ రేస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. నాకైతే కొంచెం ఓవర్గా అనిపించింది.
నెక్స్ట్ అయితే ప్రేరణని నామినేట్ చేస్తూ బిగ్ బాస్ ఈజ్ నాట్ అబౌట్ జాయ్, ఎంజాయింగ్ అండ్ పిక్నిక్ అయితే కాదు ఇదనైతే ప్రేరణని నామినేట్ చేస్తూ ఉంటుంది. నువ్వైతే ఈ 2 డేస్‌లో ఏ ఎమోషన్‌ని బయట పెట్టడం నీకిష్టం లేదు కాబట్టి నువ్వు బయట పెట్టలేదు అని క్వెషన్ చేయట్లేదు అని అయితే సోనియా అంటూ ఉంటుంది. ప్రేరణ డిపెండ్ చేసుకుంటూ నేను అయితే ఫన్‌గా ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా జాయ్‌ఫుల్‌గా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నేను టాస్క్ విషయానికొస్తే చాలా సీరియస్‌గా ఉంటాను అని అయితే ప్రేరణ చెప్తుంది. నీకైతే అర్థం కాలేదు. లెట్ మీ రిపీట్ అని సోనియా రిప్లై ఇస్తూ ఉంటుంది. నీకు తెలుగులో చెప్పాను కదా కాబట్టి అర్థం కాలేదేమో అని సోనియా అంటూ ఉంటుంది. ప్రేరణ ఏమో రైజ్ అయిపోతూ డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది. ఇఫ్ ఐ మిస్‌అండర్‌స్టూడ్ యూ, ఐయామ్ సారీ అని ప్రేరణ అంటుంది. ఓకే డన్. సారీ అయితే అయిపోయింది కదా, నామినేషన్స్ డన్ అని అయితే సోనియా అంటుంది. సో బిగ్ బాస్ సాంగ్ అయితే ప్లే చేస్తారు. 3 చీఫ్స్‌లో యష్మి అయితే ఫాస్ట్‌గా పరిగెట్టి నైఫ్‌ని తీసుకొని బేబక్కనైతే పొడి చేస్తుంది. సో హౌస్ మ్యాటర్ విషయంలో బేబక్క అయితే ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి బేబక్కని నామినేట్ చేస్తున్నామని యష్మి అయితే చెప్తుంది. నెక్స్ట్ అయితే బిగ్ బాస్ నామినేషన్‌కి నబీల్‌ని అయితే పిలుస్తాడు. నబీల్ వచ్చేసి ఫస్ట్ అయితే నాగమణికంఠని నామినేట్ చేసి, నీకు నాకు అంత కనెక్షన్ అయితే లేదు బ్రో, నువ్వు ఒక చోట ఉండి మాట్లాడుకుంటూ ఉంటావు, ఏం మాట్లాడతావో నాకైతే తెలియదు, నువ్వు ఒక చోట ఉంటావు, అందరితో మింగిల్ అవ్వట్లేదు, నీకు నాకు అయితే కనెక్షన్ లేదు అని అయితే నామినేట్ చేస్తాడు నాగమణికంఠని. అగైన్ బై డిఫెండింగ్ నబీల్స్ డెసిషన్, నాగమణికంఠ అయితే మళ్ళీ తన జర్నీ గురించి నేను 4 మధ్య ఉన్నాను అని నాగమణికంఠ రిప్లై ఇస్తాడు. మీకు నా పాస్ గురించి అయితే తెలీదు, నేను చాలా కష్టపడి వచ్చాను, నేను సెలబ్రిటీగా మంచిగా జరుగుతున్న టైంలో నా ఫ్రెండ్స్ని అందరినీ పక్కన పెట్టేసి నేను ఒకే ఇంట్లో ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అని అగైన్ తన జర్నీ గురించి అయితే సింపతి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ నాకు అటెన్షన్ అయితే చాలా ఇష్టం అని అయితే చెప్తాడు. నేను ఒక్కడనే మాట్లాడుకుంటూ ఉంటున్నాను అంటే నేను పాటలు పాడుకుంటూ ఉంటాను, నా వైఫ్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే ఇస్తూ ఉంటాను, మీ ముందు చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు, మీకు ఇవ్వాల్సిన టైం నేనైతే ఇస్తున్నాను, మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయలేకపోతే అది మీ మిస్టేక్ అని నాగమణికంఠ అయితే రిప్లై ఇస్తాడు. మనం పాటలు పాడుకోవడానికి అయితే రాలేదు కదా బ్రో అని నబీల్ అయితే కరెక్ట్గా రిప్లై ఇస్తాడు నాగమణికంఠకి. ఏది ఇంకోసారి చెప్పు బ్రో అని అడిగితే గోల్డెన్ వర్డ్స్ అయితే ఒకేసారి వస్తాయి బ్రో, అది మీరు పట్టుకునే శక్తి మీకు ఉండాలి అని నాగమణికంఠ అంటాడు. అయ్యో అచ్చా అననైతే నబీల్ అంటూ ఉంటాడు. హౌస్ మేట్స్ అక్కడ చాలా ఫన్నీగా నవ్వుతూ ఉంటారు. ఇంకివే నా పాయింట్స్ అని అయితే చెప్తాడు. నెక్స్ట్ అయితే బేబక్కని అగైన్ మళ్ళీ నబీల్ కూడా నామినేట్ చేస్తాడు. సేమ్ అదే రీజన్ అండి, మీరు నాకు చాలా కనెక్ట్ అవ్వలేదు అని సేమ్ నాగమణికంఠకి చెప్పిన రీజనే బేబక్కకు కూడా చెప్తారు. మీరు నాతో అంత మాట్లాడలేదు, మన దగ్గరికి అంత కనెక్షన్ లేదు, సో ఐఎమ్ నామినేటింగ్ యూ అనేది నబీల్ చెప్పేస్తాడు. తనైతే బయటికి నన్ను నామినేట్ చేసి కనెక్షన్ లేదని చెప్పాడైతే కానీ తనైతే నేను ఆమ్లెట్ వేసుకోలేదని అందుకే నామినేట్ చేశాడని అంటూ బేబక్క అయితే చెప్తుంది. అయితే ఇది కనెక్షన్స్ గురించి కాదు, ఎవరైతే ఇంట్లో ఉండడానికి అర్హులు కాదో వాళ్ళని నామినేట్ చేయాలని స్ట్రాంగ్గా బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్స్ అందరికీ అనౌన్స్ చేసి చెప్తారు. అండ్ నబీల్కి స్ట్రాంగ్గా చెప్తారు. తర్వాత అయితే చీఫ్స్ అందరూ సాంగ్ వేశాక పరిగెడుతూ యష్మి అయితే ఫస్ట్ వస్తుంది. యష్మి అయితే వెళ్ళి నాగమణికంఠకి స్టాబ్ చేస్తుంది నైఫ్తో. అందరిలో కంపేర్ చేస్తే మీరైతే ఎక్కువగా మింగిల్ అవ్వట్లేదు అని అయితే నాగమణికంఠకి క్లారిటీ ఇస్తుంది యష్మి. ఎందుకంటే బిగ్ బాస్ అంటే గేమ్స్ ఒక్కటే కాదు, అన్నీ ఉండాలి, హౌస్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉండాలి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే హౌస్ మేట్స్ నామినేషన్ అయితే చేస్తారు అని అయితే యష్మి అంటుంది. నామినేషన్ చేయాలంటే ప్రతి ఒక్క పాయింట్ని అయితే పట్టుకుంటారు, నబీల్ అదే చేశాడు, సో నేను మిమ్మల్ని అయితే నామినేట్ చేస్తున్నానని చెప్తుంది. సో నాగమణికంఠ కూడా డన్, మీరు ఎలా చెప్పారో నాకైతే అర్థమైంది, మీరు ఎందుకు నన్ను నామినేట్ చేశారో నాకైతే అర్థమైంది అని చెప్తాడు. నెక్స్ట్ అయితే మన శేఖర్ భాష అయితే నామినేషన్ చేయడానికి వచ్చేస్తారు. ఫస్ట్ అయితే నాగమణికంఠని నామినేట్ చేస్తారు. నామినేట్ చేస్తూ నాగమణికంఠ అని అయితే శేఖర్ భాష అంటారు. నాగమణికంఠ చెప్పండి శేఖర్ భాష అని అయితే రిప్లై ఇస్తాడు. భాష నాగమణికంఠ యు ఆర్ ట్రయింగ్ టు కంట్రోలింగ్ ద గేమ్ అని అయితే చెప్తాడు. నాగమణికంఠ బికాజ్ ఐఎమ్ ద ప్లేయర్ అని అయితే స్టైలిష్గా రిప్లై ఇస్తాడు. నువ్వు ఆడు, నువ్వు ఎంపైర్గా అయితే ఉండకు అని నాగమణికంఠకి చెప్తాడు. అందరూ ఇలా వెళ్తుంటే నువ్వైతే ఇలా వెళ్ళకు అని అయితే చెప్పకు అని అయితే భాష అంటాడు. గాడ్ నువ్వైతే ఏం చెప్పావంటే యష్మి ఈజ్ అన్ఫిట్ టు బి ఏ చీఫ్ అని అయితే చెప్పావు, నువ్వు అలా ఎలా చెప్తావు, యూ కాంట్ సే దట్ ఇన్ దిస్ టెలివిజన్ అని అయితే చెప్తాడు. నువ్వు ఒక ఒపీనియన్ అయితే పెట్టచ్చు, కానీ బిగ్ బాస్ డిసైడ్ చేసిన దాన్ని నువ్వు ఎలా అన్ఫిట్ అని చెప్తావు అని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. నామినేషన్ ప్రక్రియ అయితే ఎప్పుడైతే మొదలవుతుందో మీకు నామినేషన్స్ కొన్ని అయితే మైండ్లో ఉంటాయి, మీరు ఇప్పుడు జరిగిన దాన్ని మైండ్లో తీసుకొని ఎలా మీరు క్లారిటీ లేకుండా నన్ను నామినేట్ చేస్తారు అని అయితే క్వశ్చన్ చేస్తారు. సో మీకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అనేది లేదని అయితే నాకు అర్థమవుతుంది అని తనని
నాగమణికంట అంటాడు. ఆన్ దిస్ పాయింట్ నేను నా ఒపీనియన్ ఏం యాడ్ చేసుకుందాం అనుకున్నానంటే, ఎవరైనా నామినేట్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఆ డెసిషన్ తీసుకొని చెప్పొచ్చు. వాళ్ళ రీజన్ ఏదైనా చెప్పొచ్చు వాళ్ళు. వాళ్ళది ఎప్పుడు ఫస్ట్ వీక్‌లోదన్నా తీయొచ్చు. వాళ్ళు ఏ వీక్‌లోదన్నా తీసి చెప్పొచ్చు. వాళ్ళు ప్రీవియస్ మినిట్ జరిగింది కూడా వాళ్ళు తీసి చెప్పొచ్చు. సో, అది వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది. నామినేట్ చేసే వాళ్ళ ఒపీనియన్ బట్టి అయితే ఉంటుంది. నాగమణి కంట అయితే మీకు క్లారిటీ లేదు. సో, క్లారిటీ ఉన్న మనిషినైతే నామినేట్ చేశారనైతే నాకైతే అర్థమవుతుంది అని అంటాడు. "నీకిది ఓకేనా?" అననైతే అంటాడు. శేఖర్ భాష ఏమో "ఓకే కాదు. నాకు ఓకే కాదు" అని రిప్లై ఇస్తాడు. "నేనేమనుకుంటున్నానో నువ్వు డిసైడ్ చేయలేవు కదా! నా బ్రెయిన్‌లో ఏం రన్ అవుతుందో యూ కాంట్ జడ్జ్ మీ" అననైతే రిప్లై ఇస్తాడు. బట్ మీరు చెప్పే పాయింట్స్ అయితే క్లియర్‌గా లేవని నాకైతే క్లారిటీ ఉందననైతే నాగమణికంట తేల్చేసి చెప్పేస్తాడు. నెక్స్ట్ అయితే సెకండ్ నామినేషన్ బేబక్కనైతే అగైన్ అందరూ చేసినట్టే థర్డ్ టైం బేబక్కనైతే తన బర్త్‌డే అయ్యుండి భాష కూడా నామినేట్ చేస్తారు. అందరూ చెప్పినట్టే కుకింగ్ దగ్గర, ఫుడ్ దగ్గర కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నాడు ఫుడ్ దగ్గర. బేబక్క అయితే డిఫైన్ చేసుకున్న తర్వాత డన్ అని అయితే చెప్పేసి కూర్చుంటుంది. అగైన్ సాంగ్ ప్లే అవుతుంది. ఈసారి నైనిక ఫాస్ట్‌గా రన్ చేసుకుంటూ వెళ్ళి నైఫ్‌ని తీసి స్టాబ్ చేస్తుంది. అగైన్ నాగమణికంటనైతే నైనిక అగైన్ స్టాబ్ చేస్తూ ఉంటుంది. స్టాబ్ చేసి రీజన్ అయితే చెప్తుంది. నాగమణికంట మీరిప్పుడు డిస్కషన్ జరుగుతున్నప్పుడు తను చీఫ్ అన్‌ఫిట్ అని అయితే ఎలా చెప్తారు? దట్ వాస్ వెరీ రాంగ్. డిఫెండ్ చేసుకున్న దానికన్నా మీది కొంచెం తక్కువ ఉందని అయితే నైనిక చెప్తుంది. నెక్స్ట్ బేబక్క అయితే వచ్చేసి నామినేషన్‌లోకి ఫస్ట్ అయితే పృథ్వీరాజ్‌ని అయితే నామినేట్ చేస్తుంది. ఇది నాకొక కిచెన్ నుంచి అయితే పర్స్పెక్టివ్. మీరైతే హెల్ప్ చేయట్లేదు కాఫీ చేసుకోవాలన్నా, ఏదైనా చిన్న వర్క్ చేసుకోవాలన్నా మీరైతే హెల్ప్ చేయట్లేదని అయితే తనని నామినేట్ చేస్తుంది. మీరు నాకు హెల్ప్ అడగలేదు కదా! నేనెలా చేస్తాను? సోనియా నన్ను హెల్ప్ అడిగారు. నేను హెల్ప్ చేశాను. సో, మీరు హెల్ప్ అడగలేదు అని అయితే తను రిప్లై ఇస్తాడు. బేబక్క అండ్ పృథ్వీ అయితే ఆర్గ్యూ చేసుకు ఉంటుంటే సీత అయితే మధ్యలో ఇంటరప్ట్ అయ్యి తను డిష్ వాషెస్ అయితే చేశాడు అని బేబక్కకి చెప్తూ ఉంటుంది. పృథ్వీరాజ్ డిష్ వాషెస్ అయితే చేశాడని సీత చెప్తుంది. నిఖిల్ అయితే యూ షుడెంట్ టాక్ అని అయితే సీతకి చెప్తాడు. యష్మి కూడా యూ షుడ్ నాట్ టాక్ అని అయితే చెప్తుంది. మీరు కూడా మాట్లాడకూడదు. మీరు మాట్లాడుతున్నారు కదా! మీరు మాట్లాడుతున్నారు నేను మాట్లాడతానని అయితే సీత యారగెంట్‌గా మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ చాలా ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. మేమైతే మాట్లాడొచ్చు. మేము చీఫ్స్ కదా! దట్ వాస్ బిగ్ బాస్ డెసిషన్ అని అయితే నిఖిల్ రిప్లై ఇస్తూ ఉంటాడు. అక్కడ నిఖిల్ లేచి అయితే పెద్దగా వాయిస్ రైజ్ చేస్తూ బీ సైలెంట్, బీ సైలెంట్, బీ సైలెంట్ అని అయితే సీతకి చెప్తాడు. సీత అయితే నా ఇష్టం నేను మాట్లాడతా అని అయితే డిఫెండ్ చేస్తూ ఉంటుంది. నీకు అబ్జెక్షన్ ఉంది నువ్వు అడుగు అని అయితే సీత అంటూ ఉంటుంది. బేబక్ అయితే కిచెన్ డిపార్ట్మెంటే కదా ఆఫ్టర్నూన్ నుంచి అని ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. పృథ్వీ ఏమో నువ్వు ఒక చిన్న కాఫీ గురించి అయితే నన్ను నామినేట్ చేస్తున్నావా అక్క అని క్వశ్చన్ చేస్తాడు. సీజన్స్కి అయితే ఇంకా నామినేట్ చేయొద్దు ఇంకా అని పృథ్వీ చెప్పి డన్ అని కూర్చుంటాడు. సెకండ్ నామినేషన్ అయితే నబీల్ని చేస్తుంది. నన్ను నువ్వు నామినేట్ చేసావని నేనైతే నామినేట్ చేయట్లేదు. అట్లాంటి గేమ్ అయితే నేను ప్లే చేయను. నాకేమనిపించిందంటే నువ్వు కొంచెం కలవడం లేదు నాతో కానీ ఇంకొంచెం హౌస్మేట్స్తో అందరితో కలిసిపోయి బాగుంటే కొంచెం యాక్టివ్గా ఉండి ఈవెన్ కిచెన్లో కూడా ఉంటూ కొంచెం వాయిస్ రైజ్ చేస్తూ నీ ఒపీనియన్ పెడుతూ ఉంటే బాగుంటుంది అని అయితే నామినేట్ చేస్తుంది. నేను యాక్టివ్గా లేనని అయితే మీరు చెప్తున్నారు. పొద్దున లేచిన నుంచి సాంగ్ నుంచి అయితే డ్యాన్స్ చేస్తున్నాను. నేను యాక్టివ్గా మాట్లాడుతూ కిచెన్లోకి వెళ్ళాను. నా పని నేను చేసుకున్నాను. నేను టాస్క్ ఆడాను. డైనింగ్ టేబుల్ క్లీన్ చేశానని అయితే నబీల్ రిప్లై ఇస్తాడు. మీరు చెప్పిన అన్నిట్లో నేను ఏది చేయలేదంటే నేను వన్ థింగ్ కామ్గా ఉన్నాను అంతే. దట్ ఈజ్ మై స్టైల్ అని అయితే రిప్లై ఇస్తాడు. మీరైతే వాయిస్ రైజ్ చేయట్లేదు అని బేబక్క అంటుంది. వాయిస్ రైజ్ చేస్తున్నా మీకు వినపడట్లేదా నా వాయిస్ అనేది గట్టిగా నబీల్ రిప్లై ఇస్తాడు. ఈ ఫైర్ రావాలని నేను మిమ్మల్ని నామినేట్ చేశానని బేబక్క రిప్లై ఇస్తుంది. నెక్స్ట్ బిగ్ బాస్ అయితే సాంగ్ని ప్లే చేస్తారు. నిఖిల్ వెళ్ళి నైఫ్ తీసుకొని పృథ్వీని అయితే స్టాప్ చేసి నామినేట్ చేస్తాడు. నేనైతే నిన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే నువ్వు హైపర్ అయినప్పుడు యూ లూజ్ యువర్ కంట్రోల్. ఈ నామినేషన్ నీకు ఒక్కదాని కోసమే పెట్టాను. ఎందుకంటే ఇది ఒక్కటే నువ్వు కంట్రోల్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అక్కడైతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఇదైతే నామినేషన్ ప్రక్రియ. మీరు ఎలా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే బయట పెట్టుకోండి అని. అదైతే ఈ రోజు ఎపిసోడ్లో జరిగిన నామినేషన్స్. బట్ లైవ్లో అయితే ఇంకా నామినేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బికాజ్ ఇంకా చాలా కంటెస్టెంట్స్ నామినేషన్స్ చేయాలి కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. If you like the video, please like, share and subscribe my channel BB Reviews. Bye guys.